ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ క్లాత్ తీసుకోండి. అంటే కొత్తగా బిగినర్స్ అనుకోండి, మనకి చాలా మందికి రౌండ్స్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలియదు కదా, సో వాళ్ళ కోసం ఇలా మార్క్ చేసుకోండి. చూడండి ఇలా, చూడండి ఇలా ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోండి. కొన్ని బ్రాడ్స్ వేసుకునే వాళ్ళు ఇష్టపడితే చూడండి ఇలా కిందికి రౌండ్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా బ్రాడ్స్ అనేది ఇష్టపడితే ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. రౌండ్ యూ షేప్ లాగా అయితే కనిపిస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే. ఇలా మార్క్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ రాదు, నార్మల్గా వి షేప్ లాగా అంటే ఇలా వస్తుందండి. ఇలా మనము ఇలా కిందికి మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా రౌండ్ వస్తుంది అనమాట. సో దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఇవైతే ఇలా రౌండ్ షేప్ లాగా వస్తుంది, ఇది కొంచెం షార్ప్గా వస్తుంది అనమాట. అంటే కొంతమంది ఏజ్ పీపుల్ వాళ్ళకి ఇష్టపడరు కదా, సో వాళ్ళ కోసం ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ యంగ్స్టర్స్ అనుకోండి, మీరు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా కిందికి మార్క్ చేసుకుంటే మనకి షేప్